మహాభారతం ప్రశ్నలు మీకు ఎన్ని తెలుసు? క్విజ్ ఛాలెంజ్. ఒక్కొక్క క్వశ్చన్కి 5 సెకండ్ల టైం. ప్రయత్నం చేద్దామా? సరే, మొదటి ప్రశ్న చూద్దాం. మహాభారతాన్ని ఎవరు రచించారు? మహాభారతంలో పాండవులు ఎంతమంది? మూడో ప్రశ్న, పాండవుల తల్లి పేరు ఏమిటి? రాసుకోండి. నాలుగో ప్రశ్న, కౌరవులు ఎంతమంది? ఇక ఐదవ ప్రశ్న, అర్జునుడి గురువు ఎవరు? ఇప్పుడు 5 ప్రశ్నలు అయిపోయినాయి కదా. ఇక ఆరో ప్రశ్నకి వెళ్దాం. ఆరో ప్రశ్నకి వెళ్ళేటప్పుడు మీరు 5 సెకండ్లు. అర్జునుడి అత్యంత సన్నిహితుడు ఎవరు? భీముడు ఏ విషయములో ప్రసిద్ధుడు? మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ గ్రంథాన్ని ఉపదేశించాడు? ద్రౌపది స్వయంవరములో అర్జునుడు ఏ పరీక్ష గెలిచాడో? ఇక్కడ పరీక్ష పేరు రాయాలి. అది దేనికి కంటికి కుచ్చుకుందో కూడా రాయొచ్చు. 11వది, కర్ణుడి తల్లి ఎవరు? 12, అభిమన్యుడు ఎవరి కుమారుడు? 13, చక్రవ్యూహములోకి వెళ్ళి వీరమరణం పొందినవాడు ఎవరు? 14, భీష్ముడు ఏ ప్రతిజ్ఞ చేశాడు? చివరిది, దుర్యోధనుడి తండ్రి ఎవరు? 16వది, మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 17, శ్రీకృష్ణుని పాత్ర ఏమిటి? 18, గాంధీవం ఎవరి విల్లు? 19, యుధిష్ఠిరుడు దేనికి ప్రసిద్ధుడు? 20, మహాభారతం చివరిలో హస్తినాపురానికి రాజు ఎవరు అయ్యారు? ఇందులో మీకు 20 మార్కులు వస్తే మీరు భారతము తెలుసు, ఎక్సలెంట్. మీరు 15 వస్తే గుడ్, భారతం వచ్చు మీకు. 10 కనుక వస్తే యావరేజ్, మీకు కొంత తెలుసు. 5 వస్తే పాస్, అప్పుడు ఇప్పుడు విన్నారు. 5 కన్నా తక్కువ అయితే మీరు భారతం గురించి తెలుసుకోవాలి, చదువుకోవాలి కూడా. ఇప్పుడు మహాభారతము ఆ 20 ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. మహాభారతాన్ని ఎవరు రచించారు? వ్యాస మహర్షి. మహాభారతంలో పాండవులు ఎంతమంది? 5 మంది. పాండవుల తల్లి పేరు కుంతి. కౌరవులు 100 మంది. అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు. అర్జునుడికి సన్నిహితుడు శ్రీకృష్ణుడు. భీముడు బలము మరియు గదాయుద్ధము. మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. ఈ కృష్ణుడు భగవద్గీత బోధించాడు. ఇక్కడ మత్స్యయంత్రము కుంతి. ఇక అభిమన్యుడు ఎవరి కుమారుడు అంటే అర్జునుడు సుభద్ర కుమారుడు. చక్రవ్యూహంకి వెళ్ళి మరణించిన వాడు అభిమన్యుడు. భీష్ముడు జీవితాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుని తండ్రి ధృతరాష్ట్రుడు. మహాభారతము 18 రోజులు జరిగింది. శ్రీకృష్ణుని పాత్ర అర్జునుని చారథి మరియు మార్గదర్శి. గాంధీవం అర్జునుని విల్లు. యుధిష్ఠిరుడు ధర్మం సత్యం పలికేవాడు. మహాభారతం చివరిలో హస్తినాపురానికి రాజు అయినవాడు యుధిష్ఠిరుడు. ఇవంటి సమాధానాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share.